జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు శ్రావణ మాసం స్పెషల్ అండి. ఇవి అమ్మవారి పాదుకలు వచ్చాయి, స్టాక్ అయ్యి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అన్నమాట. ఇవి కామాక్షి దీపము, ఎలిఫెంట్స్, ఈ ఎలిఫెంట్ దీపాలు డెకర్ చేసుకోవడానికి కానివ్వండి, అలాగే ఈ టార్టాయిస్ దీపాలండి. ఇవి అయితే మన దగ్గర ఎంత వెళ్ళాయంటే అన్నీ వెళ్ళాయి, మళ్ళీ కూడా రీస్టాక్ అయ్యాయండి. అందుకని మళ్ళీ చేస్తున్నాను వీడియో. అంటే శ్రావణ మాసం కదా, దాని గురించి అనేసి ఇట్లా డెకార్ చేసి పెట్టుకున్న దీపాలు పెట్టుకున్న కూడా చాలా అందంగా ఉంటుందనేసి. అలాగే ఇవి వచ్చేసి కొత్త మోడల్ అండి, లోటస్ దీపాల్లో. ఇంతకుముందు ఉన్న వాటికి దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇది చిన్న సైజే వచ్చింది కానీ అండి, చాలా అంటే చాలా క్యూట్గా, చాలా ముద్దుగా ఉంది. గమనించినట్లయితే చూడండి, ఇవి రిటర్న్ గిఫ్ట్స్గా కూడా బాగా వెళ్తున్నాయండి. అందుకోసం అనేసి స్పెషల్గా చేశాను. లేదు, ఇట్లా శ్రావణ మాసంలో అమ్మవారి దగ్గర మనము నక్షత్ర దీపాలు అలా పెట్టుకోవడానికి ఎక్కువ దీపాలు కావాలన్నా కూడా బాగున్నాయండి. అందుకోసమని ఇవన్నీ కలిపి చేస్తున్నాను. నెమ్మదిగా ఒకటి చూసేద్దామండి. ఇది కామాక్షి దీపం అండి. చాలా అంటే చాలా సాలిడ్ ఉంది, చాలా బాగుంది. అసలు మన దగ్గర ఎన్ని పీసెస్ వెళ్ళాయోనండి, మళ్ళీ రీస్టాక్ అయిందనమాట. అందుకని నేను ఇది వీడియో చేస్తున్నాను. వచ్చే శ్రావణ మాసం కోసం. లేదు, శుక్రవారాలు అలా పెట్టుకున్నా కూడా దీపం చాలా బాగుంటుందండి. ఇది చూడండి, ఫినిషింగ్ కూడా క్లియర్గా తెలుస్తుంది వీడియోలో, చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ వీడియోలో ఏ ఫినిషింగ్ ఎలా అయితే కనిపిస్తుందో మీకు రియల్గా కూడా మీకు అదే ఫినిషింగ్లో ఉందండి. ఇవి మన దగ్గర అష్టలక్ష్మి దీపాలు అవన్నీ కూడా, గజలక్ష్మి దీపాలు అవన్నీ కూడా రీస్టాక్ అయ్యాయి. వచ్చేసి మనకి 1 కేజీ పావు ఉందండి వెయిట్ వచ్చేసి. కేజీ పావు కన్నా కూడా ఇంకా కొంచెం ఉంది. కొంచెం ఒక 10-15 గ్రామ్స్ అటు ఇటుగా ఉంటాయండి. ఒక పీస్ కొంచెం ఎక్కువ తక్కువ. కామాక్షి అమ్మవారు చాలా బాగున్నారు, ఎంత బాగా అనిపించిందనండి ఇదైతే మాత్రం. ఈ కామాక్షి అమ్మవారి దీపము మనకి 2380 రూపీస్ పడుతుందండి. అమ్మవారి ఫేస్ కానివ్వండి, కీర్తిముఖ కానివ్వండి, ఇవంతా కూడా చాలా నీట్గా వచ్చింది, చాలా బాగా వచ్చిందనమాట. ఫినిషింగ్ కూడా చూడండి, కార్వింగ్ కానీ ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది. అలాగే ఇవి ఎలిఫెంట్స్ అండి, చిన్న చిన్నవి. ఇలా డెకార్ చేసుకోవడానికి చాలామంది అడుగుతూ ఉన్నారు, అందుకోసమని ఇది కూడా పెట్టానండి. వీటి ప్రైస్ వచ్చేసి మనకి 500 రూపీస్ పడుతుందండి. పెయిర్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ పడుతుంది. చాలా బాగున్నాయి, చాలా నీట్గా వచ్చాయి. సాలిడ్ పీసెస్ అండి ఇవన్నీ కూడా. ఈ ఎలిఫెంట్ దీపాల్లో ఇది ఒక మోడల్ అండి. ఇలా చాలామంది అంటే మళ్ళీ పైన పసుపు కుంకానికి మళ్ళీ వేరే గిన్నెలు పెట్టుకున్నారు, కానీ నేనైతే ఇలానే పెట్టుకొని చేసినా కూడా చాలా బాగుంటుంది అనేసి జస్ట్ మీకు ఐడియా కోసమని ఇలా పెట్టాను. పసుపు కుంకుమ దాని మీద వేసుకొని పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇవి ఈ దీపాలు వచ్చేసి మనకి 1050 రూపీస్. ఇది పెయిర్ ప్రైస్ వచ్చేసి 1050 రూపీస్. 4.5 ఇంచ్ హైట్లో ఉన్నాయన్నమాట అవి. సో ఇది ఏంటంటే కొంచెం దీపానికి మరీ హైట్ అవుతుందనేసి అలా పక్కన పెట్టి ఉంచాను. మనము డెకార్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి, అలా పీఠం పెట్టుకున్నా కూడా. అందుకోసమని అలా పెట్టి ఉంచాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ దీపాలండి, కుర్మ దీపాలు. లాస్ట్ టైం చాలా బాగా వెళ్ళిపోయాయి, ఇవి మళ్ళీ కూడా రీస్టాక్ అయ్యాయండి. చాలా బాగున్నాయి చూడండి. ఇదంతా కూడా ఫినిషింగ్ కానివ్వండి, షైన్ కానివ్వండి, మన దగ్గర తీసుకున్న వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది. చాలా నీట్గా వచ్చాయి. ఇవి వెయిట్ కూడా 1 కేజీ వరకు ఉన్నాయండి, ఒక పెయిర్ వెయిట్ వచ్చేసి. ఇవి కూడా మనకి 1680 రూపీస్ పడుతుందండి. 1680 రూపీస్ పడుతుంది పెయిర్ ప్రైస్ వచ్చేసి. అలాగే మనకి అమ్మవారి పాదాలండి. అమ్మవారి పాదాలు కూడా మనకి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అన్నమాట. ఇవి 3 ఇంచ్ లెంగ్త్ వచ్చింది, 1.5 ఇంచ్ హైట్ వచ్చిందనమాట. వెడల్పు కూడా మనకి 1.3 ఇంచ్ ఉంది. చాలా బాగున్నాయి, ఎంత ముద్దుగా ఉన్నాయనండి. అమ్మవారిని ఆ పాదాలు చూస్తూ ఉంటే దీని మీద ఒక పెద్ద ఇది జరిగిందనమాట. నేను మీకు అది వీడియో సపరేట్గా చేసి పెడతానండి. ఒక కస్టమర్ యొక్క ఫీలింగ్స్ అనమాట, అంటే ఏం సందర్భం ఏంటి, ఎలా జరిగింది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ పాదాలు వచ్చేసి మనకి ఇది శ్రావణ మాసం స్పెషల్గా నేను చెప్తున్నానండి. పడుతుంది 50 రూపీస్ పడతాయి పెయిర్.
అలాగే ఇవి చెప్పాను కదండి, ఈ దీపాలు కూడా ఈ దీపాలు వచ్చేసి పెయిర్ ప్రైస్ వచ్చేసి మనకి 380 రూపీస్ పడుతుందండి పెయిర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ అష్టలక్ష్మి దీపం అండి. ఇది కూడా చాలా బాగా ఉంది, చాలా ఫాస్ట్ మూవింగ్ అనమాట. మనకి ఎప్పటికీ కూడా స్టాక్ ఉంటూనే ఉంటుందండి. ఇవన్నీ కూడా అంటే అష్టలక్ష్మి దీపాలు కానివ్వండి, శంఖచక్రధామ దీపాలు కానివ్వండి, అఖండ దీపాలు, ఇవన్నీ కూడా ఎప్పుడు స్టాక్ ఉంటూనే ఉంటాయండి. కావాల్సిన వాళ్ళు అది ఎప్పుడైనా కూడా మెసేజ్ పెట్టినా కూడా మనకి స్టాక్ అవైలబిలిటీలోనే ఉంటుంది, పంపిస్తాము. అలాగే ఇది వచ్చేసి మనకి 7 ఇంచ్ హైట్లో ఉందండి. 7 ఇంచ్ హైట్లో ఉంది. వెయిట్ కూడా 1 kg వరకు ఉందండి. ఇది కూడా 1 kg వెయిట్ వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా అమ్మవారు గజలక్ష్మి రూపంలో ఉన్నారనమాట. కార్వింగ్ కానీ ఇది ఫినిషింగ్ కూడా చూడండి. ఇది వచ్చేసి మనకి ఎల్లో యాంటిక్లో వచ్చిందండి. ఇది వచ్చేసి ఎల్లో యాంటిక్లో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1750 రూపీస్ పడుతుందండి. 1750 రూపీస్. ఇందులో బ్లాక్ యాంటిక్ కూడా ఉంది. అలాగే నెక్స్ట్ ఇది గజలక్ష్మి అమ్మవారండి. చాలా అంటే చాలా సాలిడ్ ఉన్నాయి, నీట్గా ఉంది. కాకపోతే అష్టలక్ష్మి మన కామాక్షి దీపాల కన్నా ఇందులో కొంచెం ఆయిల్ తక్కువ పడుతుందండి. ఇది హైట్ కూడా 6.5 ఇంచ్ ఉందన్నమాట. 6.5 ఇంచ్ ఉంది. చాలా ప్లెయిన్గా ఉన్నా కూడా అండి చాలా నీట్గా, అంటే ఫినిషింగ్ కానివ్వండి అదంతా చాలా బాగా ఉంది. ఇది బ్లాక్ యాంటిక్లోనే వచ్చిందండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఇది అమ్మవారు వచ్చారు, గజలక్ష్మి అమ్మవారి, చాలా బాగా వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి మనకి వెయిట్ కూడా మనకి 800 గ్రామ్స్ 850 గ్రామ్స్ వరకు ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి 1620 రూపీస్ ఉందండి. అంటే నేను వీడియో కూడా చేయలేదు, వీడియో చేయకముందే నాకు స్టాక్ అంతా క్లియర్ అయిపోయింది. అసలు వీడియో పెట్టలేదు. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను మన దగ్గర. ఇది ఆయిల్ కూడా బాగా పడుతుందండి. ఇక్కడ వచ్చేసి నియర్లీ ఒక 100 ml 70 పైన 100 ml వరకు పడుతుంది ఆయిల్ అయితే. మంచిలో సెంటర్ విక్ వేసుకొని పెట్టుకున్నా కూడా అండి చాలాసేపు దీపం వెలుగుతుంది. అలాగే కుబేరుడు కూడా చూడండి ఎంత బాగా ఉన్నారో, చాలా నీట్ ఫినిషింగ్తో, చాలా ఫైన్ ఫినిషింగ్ బాగా వచ్చిందనమాట. క్లియర్గా ఉంది వీడియోలో కూడా చూడండి. ఇది బ్లాక్ యాంటిక్ వచ్చిందండి. దీపం కూడా ఎంత బాగా ఉందో, షైన్ కానీ ఇదంతా కూడా క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా ఫ్లవర్ కటింగ్ వచ్చిందనమాట దీపం కింద. దీని ప్రైస్ వచ్చేసి ఇది 1620 రూపీస్ పడుతుందండి. 1620 రూపీస్ పడుతుంది ఇది కుబేర దీపం. అలాగే ఇంకా మనకి పంచహారతిలో ఒక మోడల్ ఉందండి. ఇది మళ్ళీ రీస్టాక్ అయ్యాయన్నమాట. ఇది ఇంతకు ముందు కూడా చూపించున్నాను. ఇది మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. ఈ శంఖం షేప్లో వచ్చింది. మంచిగా ఇలా తిప్పడానికి కానివ్వండి, దీపంగా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా సాలిడ్ వర్క్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి చాలా బాగుంది. ఇది బ్లాక్ యాంటిక్లో వచ్చిందనమాట. దీని ప్రైస్ వచ్చేసి 620 రూపీస్ అండి. 620 రూపీస్ పడుతుంది. చాలా నీట్గా వచ్చింది చూడండి, చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. అలాగే మనకి ఇది కూర్మా దీపాలు కూడా ఇందులో ఈ రాయల్ వర్క్లో ఇవి ఒక్కటి ఉన్నాయండి. ఇది చిన్నగా ముద్దుగా పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. ఇలానే పసుపు కుంకుమ పెట్టుకొని డెకార్ చేసుకున్నా కానివ్వండి, లేదు అన్ని రకాల అంటే గాజులు, ముత్యాలు, పగడాలు ఇవన్నీ పెట్టుకుంటాం కదండి, అవన్నీ పెట్టుకొని చేసుకున్న అమ్మవారిని అలంకరించి అమ్మవారి చుట్టూతో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇది మనకి పెయిర్ ప్రైస్ వచ్చేసి మనకి 1250 రూపీస్ పడుతుందండి. పెయిర్ ప్రైస్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. ఇవండి టాటాయిస్ దీపాల్లో ఇది ఒక మోడలు.
కింద టాటాయిస్ వచ్చి ఇవి కూడా 5 వీక్ వచ్చిందనమాట. ఇది కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ అండి, ఎప్పుడు కూడా స్టాక్ ఉంటూనే ఉంటాయి. అంటే ఆ గ్యాప్ రీస్టాక్ అయ్యేలోపు తప్పించి ఎక్కువగా మూవ్ అవుతాయి అన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఆయిల్ కూడా పడుతుందండి నియర్లీ, ఇంతకుముందు కూడా షార్ట్స్లో చాలాసార్లు చెప్పున్నాను. ఆయిల్ పడుతుంది మనకి. ఇది నియర్లీ 3 అవర్స్, ఒక 3 అవర్స్ వరకు వెలుగుతుంది అనమాట ఒక్క విక్ వేసుకుంటే కనుక. అలానే 2 వేసుకున్నా కూడా నియర్లీ 2 అవర్స్ వెలుగుతుందండి. ఇది చాలా మంచిగా వేసుకుంటే ఫినిషింగ్ కానివ్వండి ఇదంతా చూడండి. ఇది పెయిర్ ప్రైస్ వచ్చేసి 850 రూపీస్ పడుతుందండి. ఇవ్వండి, ఇంకా కూడా ఒక చిన్న టాటాయిస్ ఒకటి ఉంది. ఇది కూడా మనము ఎట్లా అంటే డెకార్ కానీ అలా చేసుకొని పెట్టుకున్నా కూడా చక్కగా ఉంటుంది. డెకార్గా కావాలన్నా లేదు, గిఫ్టింగ్ కోసం కూడా బాగుందండి. ఇది గిఫ్టింగ్కి ఇచ్చుకున్నా కూడా చాలా బాగున్నాయి. 250 రూపీస్ పడుతుందండి ఈచ్ పీస్ వచ్చేసి. ఇదండి ఈ వీడియో ఇవాళకి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.